మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై అర్థం పర్థం లేని విధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తాను మరలా అధికారంలోకి వస్తానని, అధికారంలోకి వచ్చిన వెంటనే రప్ప ఆడిస్తాననటం వైఎస్ జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఒంగోలు పర్యటన సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చి కానిస్టేబుల్ ఎంపికలు జరిపి శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తమ ప్రభుత్వం విధానమన్నారు. గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటుతో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అంటూ వైఎస్ జగన్పై, వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 75% ఉచితంగా సీట్లు అందించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. తలనూరు నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము అంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్పారు. వైసీపీని అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము స్టైఫండ్ కానిస్టేబుల్కి పెంచున్నాం, ఒకటి కంపల్సరీగా చేసుకుంటాం. అందరికీ కూడా మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నామో మీకు తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా తీసిన పరిస్థితులు లేదు. కనీసం ఇప్పటికీ కూడా మొన్న కూడా ఎవరో మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ మేము ఇచ్చామని. అదే నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోలేదు కదా, ఉద్యోగాలు రావు కదా. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది, ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటన్నిటినీ కూడా తిప్పికొట్టాలి. అవన్నిటినీ కూడా చేసుకొని ఈరోజు ఇది ఉద్యోగాలు ఇవ్వటం అంటే పైశాచిక ఆనందాన్ని, వారిలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని తెలియజేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, నేను అధికారంలోకి వస్తున్నాను, వచ్చిన 2 నెలల్లో పీపీపీకి వచ్చినటువంటి వాళ్ళని జైలుకు పంపిస్తారని బెదిరిస్తున్నారంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత అడ్డపడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, పదే చెప్తున్నాం, గౌరవ ఎంపీ గారు అన్నారు, పార్లమెంటరీ కమిటీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్లో కావచ్చు, పీపీపీ విధానం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తాయి. మేమందరం చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పీపీపీ విధానంలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ పేరుతోటి ప్రభుత్వ వైద్య కళాశాలను మేము పెడుతున్నామని చెప్పాం. రెండోది, నిధులు ఇస్తే 8,500 కోట్లు నిధులు ఇస్తే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలు పెట్టలేదని మాట్లాడుతున్నావు. 5 ఏళ్లలో నువ్వేం చేసావో అర్థం కావట్లేదు. మీరు చేసినటువంటి మోసాలు కాకుండా పేద ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. మేము ఆచరణ చేస్తున్నాం. మీరు వెయిట్ చేయండి, ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. భ్రమల్లో బతుకుతున్నాం. మీరు ఎలక్షన్ ముందు దాకా 30 ఏళ్ళు మళ్ళీ అన్నావు. 30 ఏళ్ళు పోయింది, ఇప్పుడు తొందరలోనే అంటున్నావు. తొందరలో కాదు, 30 ఏళ్ళు నువ్వు విపక్షానికి గురవుతున్నావు, అధికారం దూరం ఉంటున్నావు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్
www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.